టీవీకి నమస్తే. అయితే ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ కొడితే వేరే వాళ్ళకి నోటిఫికేషన్ గా వెళ్తుంది కాబట్టి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అయితే అయితే మన ముందుగా మన సబ్స్క్రైబర్లకి, తెలంగాణ ప్రజలకి హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అయితే మన ఛానల్ ని కొత్తగా ఇప్పుడు అయితే వేరే స్టూడియోగా మనం ఏర్పాటు చేసేసి ఇంకా కొద్దిగా ముందుకెళ్లే విధంగా మనం ప్లాన్ చేసినాం. కొత్తగా ఈ రోజు కొత్త స్టూడియోలో ప్లాన్ చేసినాం. అందుకోసం అని చెప్పేసి ఈ గత 2-3 రోజుల నుంచి మనకు న్యూస్ చెప్పలేకపోయినాం, క్షమించండి. అయితే రెగ్యులర్ గా మనకు న్యూస్ వచ్చే విధంగా ఉంటుంది. పొద్దుగల్లా ముచ్చట్లు అనే ఒక కంటెంట్ తో మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ ని ఆదరించండి. ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంటే పేదోళ్లకు న్యాయం దిశగా ముందుకు వెళ్తుంది ఈ యొక్క ఛానల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక ఇయ్యలటి ముచ్చట్లను మనం చూద్దాం. అయితే వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించిన ముచ్చట్లు మనం మాట్లాడదాం. అయితే వెలుగుకు సంబంధించి కాంగ్రెస్ గెలిస్తే ఇండ్లు బంగారం గుంజుకుంటారు. అయితే బండి ఏమున్నా అది వదిలేదు ప్రధాని మోడీ. అంటే మండిపడ్డ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు. అయితే నరేంద్ర మోడీ సార్ ఏమంటున్నాడు అయ్యా అనంటే, అయితే ఇండ్లు బంగారం కాంగ్రెస్ గెలిస్తారట, ఇండ్లు బంగారం గుంజుకుంటది, అయితే బండి భూమి ఏమున్నా వదిలేటు లేదు అని చెప్పేసి నరేంద్ర మోడీ సారు చెప్తున్నాడు అయ్యా. అయితే వాస్తవంగా 60-70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ చేసింది ఏందయ్యా అనంటే ఏం లేదు. ఏడేసిన కొంగడి గానే ఉన్నది. అయితే ఈ 10 ఏళ్ళ అయితే అంతకుముందుకు మరి భారతదేశం ఎట్లా ఉండే, మరి ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏ విధంగా భారతదేశం రూపురేఖలు అనేది చేంజ్ అయింది అనేది మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గెలిస్తే ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఇక ఎన్ని మొత్తం ఇక అంటారు చూడు, మొత్తం భారతం అనేది మొత్తం ఏదో శాట భారతం రాసినట్టు గ్యారంటీలు రాసిరయ్యా. మరి అలా చేసింది ఏందయ్యా అంటే ఒకటే, మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ ఒక్కటి, గదొక్కటే. నాకైతే ఇక అది ఒకటే అమలైంది అనుకుంటున్నాను నేనైతే. ఇక మిగతా రైతు బంధు అటే పోయింది, రైతు భరోసా అటే పోయింది, ఇక రైతు రుణమాఫీ ఇట్లా అటే పోయింది. ఇక మేము 3 నాడు గెలిచేసి 9 నాడు ఇస్తున్నామని చెప్పేసి అన్ని మాయమాటలు చెప్పేసి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వస్తే మరి దేశ ప్రజలకు ఏ విధంగా 25 గ్యారంటీలు ఇచ్చిందయ్యా. 25 గ్యారంటీలలో మరి ఎన్ని వేస్తారు ఏం కదా తెలియదు, కానీ ఇప్పుడైతే ఇచ్చేసారు. వాస్తవంగా మరి చేసేది ఎంత పూర్తి చేస్తారో తెలియదు. ఇప్పుడు వాస్తవంగా ఇక వస్తే గదే పరిస్థితి ఎట్లొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇక కరెంటు కోతలు అయితే వాస్తవంగా అంటున్నారు. మరి ఎంతవరకు అది ముఖ్యం, ఎంతవరకు అవుతుంది అనేది మనకు తెలియదు, కానీ కరెంట్ అయితే వాస్తవంగా పోతుంది. మరి గత ప్రభుత్వంలో అయితే కరెంట్ అయితే పోయిన దాఖలు నాకైతే ఎప్పుడు అనిపించింది, కానీ ఇప్పుడు మాటి పోతుంది. మరి ఆ ప్రాబ్లం ఏంటి మరి అనేది ఇట్లా అర్థం కావట్లేదు. ఇదో ఇది అయితే నరేంద్ర మోడీ సార్ చెప్తున్నది ఇదయ్యా. మరి ఇక ఇంకోటి చూస్తే ఇక్కడ హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు. 4 నెలలుగా ప్లాట్లు ఇండ్ల అమ్మకాల్లో దూకుడు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు స్పెషల్ ఫోకస్. అయితే ఇక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోర్ అని చెప్పేసి ఇక వీళ్ళు చెప్తున్నారు. మరి అంతకుముందుకేమో ఏమైంది అనంటే ఇక నడిచింది. ఇక ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన వీళ్ళు ఈ ఫోకస్ పెట్టి అంటున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఈ రియల్ ఎస్టేట్ దందాలు ఇట్లా అయితే డూప్లికేట్ దందాలు నడుస్తున్నాయి. దీంట్లో ఏందయ్యా అనంటే ఈ ఎల్పీ నంబర్లు కాక లేఅవుట్ పర్మిషన్స్ రాకుండా, ఇవన్నీ హెచ్ఎండి రేరా నంబర్లు రాకుండా లేఅవుట్లలో వేసేసి అడగోలుగా ప్రజలను మోసం చేసే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఖచ్చితంగా ఈ పనులు జరుగుతున్నాయి. కస్టమర్లు మోసపోయి వాడు ఏదో ఫ్రీలాన్సింగ్ అని ఆఫర్స్ పెట్టేసి వాళ్ళని నిండా ముంచుతున్నాడు. ప్రజలను అయితే గమనించాలి. ఈ ఫ్లాట్లు కొనేటోళ్ళు అయితే సో ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఏదైనా ప్లాట్ ఓపెన్ ప్లాట్ తీసుకోవాలంటే అయితే హెచ్ఎండిఏ రేరా నంబరు, డిటిసిపి ఇవన్నీ నంబర్లు ఉంటేనే ఖచ్చితంగా మీరు అయితే ఆ ఓపెన్ ప్లాట్లు అనేది తీసుకోండి. ఈ ఎల్పీ నంబర్లు ఇవన్నీ ఫ్రీలాన్సింగ్ ఇవన్నీకి సంబంధించి నంబర్లు ఉంటేనే ఖచ్చితంగా తీసుకోండి ప్రజలారా. ఎందుకంటే ఈ యొక్క బిల్డర్లు, రియల్ ఎస్టేట్ దారులు మొత్తం టోటల్ గా ప్రజలను మభ్య పెట్టేది ఫ్రీలాన్సింగ్ అని చెప్పేసి, తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి ఇట్లా అట్లా మభ్య పెట్టేసి మోసం చేస్తున్నారు. ఆల్రెడీ మనం ప్రాక్టికల్ గా చూస్తాం. ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో చేసొచ్చిన కాబట్టి
ఎక్స్పీరియన్స్ పర్సన్ గా చెప్తున్నా, ఖచ్చితంగా దయచేసి ఈ విషయాన్ని మాత్రం మీరు గమనించాలి. ఇక కోకాపేట గుంటూరు దగ్గర మేము ఆకాశంలో మేడలు కడతామంటారు కానీ తర్వాత కట్టినోడు ఈ ఫ్రీలాన్సింగ్ తీసుకున్నాడు ఆల్రెడీ పాతాళానికి పోతున్నాడు. అందుకోసమని గమనించాలి ప్రజలు. అయితే ఈ యొక్క అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకున్న వాళ్ళైనా ఓపెన్ ఫ్లోర్ తీసుకున్న వాళ్ళైనా గమనించాలి. ఇప్పుడైతే ఇది హైదరాబాద్ లో అభివృద్ధి అవుతున్నది మన జోర్ అంటున్నారు. అయితే కావచ్చు, సరే చూద్దాం. అయితే ఓఆర్ఆర్ ట్రిపుల్ నడుమ ఇండస్ట్రియల్ ఎకనామికల్ కారిడార్ ఏర్పాటుకు రోడ్ మ్యాప్, మెట్రో విస్తరణకు ఎలివేటెడ్ కారిడార్, మూసీ ప్రక్షాళన పనులతో పాజిటివ్ వేవ్స్. డిసెంబర్ నుంచి దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్. ఫిబ్రవరిలోను 920 కోట్ల రికార్డ్ ఆదాయము. అయితే అనారకు నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ లోను సిటీనే టాప్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీల్లో నగరానికి 4వ స్థానం. అయితే ఈ అభివృద్ధికి సంబంధించి అయితే ప్రతి ఒక్కటి హైదరాబాద్ లోనే ఉండే వరకు ఒక విధంగా సో డెవలప్మెంట్ అవుతున్నాయా. ఓన్లీ హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే మరి మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ కాదయా. చుట్టుపక్కల ఏదైతున్నాయో ఈ యొక్క జిల్లాలో 100% గా డెవలప్మెంట్ చేసుకుంటేనే ఎకనామికల్ గా డెవలప్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఓన్లీ హైదరాబాద్ ఒకటే డెవలప్ అయితే మరి ఆదిలాబాద్ డెవలప్ అయినట్టేనాయా, అది కాదు. అందుకోసం అని చెప్పేసి ఓన్లీ హైదరాబాదే కాకుండా ఇంకా చుట్టూ అక్కడ ఉన్న ఆ హైదరాబాద్ కు చుట్టూ ఉన్న జిల్లాలు ఏవైతున్నాయో అవిటికి ఇట్లా కొద్దిగా ఇప్పుడు ఐటీకి సంబంధించే కానీ వివిధ రకాలకు కంపెనీలకు సంబంధించిన సంబంధించినవి అక్కడ పెడితేనే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది. ఓన్లీ హైదరాబాద్ ని అన్ని కంపెనీలు వచ్చేసి అన్నీ పెడితే ఇక ఉన్నోళ్ళంతా హైదరాబాద్ పోతే మిగతా అంతా ఏడబడతానా. ఇక ఆడ పోతేనేమో హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అని వాడు డ్యూటీ పోయేది 3 గంటల టైం 4 గంటల టైం ట్రాఫిక్ లో పోతుంది. సో అందుకోసమని ఆ ట్రాఫిక్ ను తప్పించిన వాళ్ళు అవుతారు. కొద్ది విధంగా ఈ పక్క జిల్లాలలో వేస్తే ఇట్లా 100% గా డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా నిర్ణయం చేస్తే బాగానే ఉంటుంది. ఇక ఇది సంబంధించి అయితే దేవుడి గుడిలో భక్తి గుండెల్లో ఉండాలట. ఎవరంటారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇక ఇంకోటి బీజేపీ అనుకున్నట్టు కూలింగ్ డబ్బాలో కాదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అయ్యా పోలింగ్ డబ్బాల్లో లేకపోతే వివి ప్యాడ్లలో వెళ్ళడం కానీ ఎక్కడికి ఇక ప్రజలు ఈడగొట్టాలో గానీ కొడతారయ్యా. జర ఇక మీరు ఇట్లా ఆగాలి. మీరు మాయ మాటలు చెప్పేసి ఓట్లు దండుకొని ఈయన మాట్లాడతాడు. ఈయన ఇట్లా కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే హుషారే ఉన్నాడు. ఇక మాట్లాడేటప్పుడు ఈయన ఇట్లా జర కొద్దిగా ఆయన అంటే మాట్లాడు. మరి ఆయన మాట్లాడిన మాటలకు ఈయనన్నా కనీసం ఉండగా మాట్లాడాలా. ఈయన మాట్లాడలే ఇట్లా ఒక సీఎం హోదాలో మాట్లాడకుండా ఈయన ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ప్రధాని మోదీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. మోదీ అట విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. అయ్యా మోడీ విద్వేషాలనే కాదయ్యా, 100% గా మోదీ ఒక భారతదేశానికి రక్షణ కవచంగా నిలబడుతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే మనం పార్టీని పక్కన పెడితే ఇక బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి లేకపోతే కాంగ్రెస్ 60-70 సంవత్సరాల నుంచి మరి ఏం చేసింది అయ్యా రేవంత్ రెడ్డి గారు? నువ్వు చెప్పాలి, సమాధానం చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు 60-70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఏం చేసింది? మరి నరేంద్ర మోడీ సార్ వచ్చిన తర్వాత ఏమైంది? వాళ్ళు ఆల్రెడీ లెక్క చెప్తారు. కావాలంటే కిషన్ రెడ్డి గారి ఆఫీసులో పోయి లెక్కలు కనుక్కోండి. అయితే ఓటమి భయంతో ఇండియా కూటమిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యా ఇండియా కూటమి ఏమో కానీ ఎదురు గుంపులు వచ్చినా అయితే ఏం చేయలేదు. సింహం సింగిల్ ఉన్నది. సో అట్లా చూపిస్తారు మీకు సినిమా ముందు ఆగులు జరా. అయితే ఏనాడు ఒకరి ఆస్తిని లాక్కొని ఇంకొకరికి కాంగ్రెస్ ఇవ్వలేదు. అయ్యా మీ కాంగ్రెస్ ఈ పాలనలే ఈ స్కాములు మొత్తం టోటల్ గా అన్ని జరిగింది. మనం గతం మర్చిపోదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ని బదిలీ చేస్తారు. మీరు అంత ముందుకున్నప్పుడు మరి కాంగ్రెస్ చేసిన ఏందో మరి మీకు తెలియదా? మీరు ఆల్రెడీ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గురించి మీరు అట్లా మాట్లాడారు. మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏనాడు ఏం లాక్కోలేదు, ఏం చేయలేదు. స్కామ్లు అయితే 100% గా కాంగ్రెస్ స్కామ్లు చేసినాయి. వాస్తవంగా ఈ లెక్కలు గిట్ల మన అన్ని ఖచ్చితంగా 100% ఉన్నాయి. కానీ అయితే వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ కు రైతులు రాజకీయంగా లగ్నం చేసిండ్రు. అయితే బీజేపీ అదే రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పేసి టైం వచ్చింది. ఖచ్చితంగా వాస్తవంగా కేసీఆర్ కు ఖచ్చితంగా గదే పనిచేసారు. మరి అంత వరి వేస్తే ఉరి అంటారు. ఓరు
సార్కు మంచి పని చేసి మరి తెలంగాణ ప్రజలు మంచిని చేసి మరి రైతే రైతట వరేసుకుంటే ఊరేనట. మరి ఇప్పుడు ఆయనకు లగ్నం చేసి ఇంట్లోనే కుసులు పెట్టేసే పని చేసి మరి అయితే బీజేపీకి ఇట్లా గదే బుద్ధి చెప్పాలి. అయ్యా మీరు చెప్తున్నా కదా, మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నది ఏ విధంగా మార్పు తెచ్చిర్రు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి మీరెంత పూర్తి చేస్తారో 5 సంవత్సరాలు ఖచ్చితంగా చూస్తారు, తెలంగాణ ప్రజలు చూస్తారు. ఎవరిని లగ్గం మళ్ళీ చేస్తారో ఖచ్చితంగా ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు కనబడుతుంది. అయితే ఇంకోటి ఏమంటున్నాయంటే, నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తా, ఇతర మతాలను గౌరవిస్తా, సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాం. చేయండి, ఇక పని చేయండి. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ ఓపెన్ చేయండి. అయితే ఇక ఈ చెరుకు రైతులకు సంబంధించిన కొద్దిగా బెనిఫిట్ అయ్యే ఉంటది. అయితే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడతాం, దానికి అంబేద్కర్ అని పేరు పెడతాం. అయితే ఈ తుమ్మిడిహెట్టి వద్ద వాళ్ళు కట్టాల్సింది వీళ్ళు కడతాడు, కానీ మరి వీళ్ళు కడితే ఎట్లయితుందో, వాళ్ళు కడితేనేమో భూములు క్రాకులు వచ్చుడు, పిల్లలు భూములైంది. మరి వీళ్ళెంత పూర్తి కడతారనేది చూడాలి. అయితే ఆ ప్రాజెక్టుకి ఇట్లా అంబేద్కర్ అనే పేరు ఇట్లా పెడతాడు. ఓకే, మంచిదే. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం సంతోషకరమైన విషయమే. కానీ ప్రాజెక్టులు కట్టే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఏదో ఇక మనం అయితే ఓ సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండే ప్రాజెక్టులు కాదయా, కొన్ని సంవత్సరాలు ప్రాజెక్టులు ఉండేది ప్రాజెక్టులు కాబట్టి కొద్దిగా ప్రజాధనాన్ని వృధా చేయకుండా మీరు ఆ ప్రాజెక్టులు అయితే ఎవరైతే ఇప్పుడు ఏదైతే నిర్మిస్తున్నారో ఆ ప్రాజెక్టులను ఖచ్చితంగా ఇంజనీర్ల సలహాలు ఇవన్నీ సాయిల్ టెస్టింగ్ ఎట్లా ఇక్కడ ప్రాజెక్టు కడితే మరి ఏ విధంగా ఉంటుందని అది ఇట్లా కొద్దిగా చేయాలి సార్. మరి ఏది కాళేశ్వరం సంబంధించి అయితే సుందిళ్ళ సంబంధించి సో ఇవన్నీ ప్రాజెక్టులు ఆగం చేసేసారు. 1,20,000 కోట్లు అయితే భూమిలో వచ్చినట్టు అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్టుల విషయంలో ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, తెలంగాణ ప్రజలను ఆగం చేయకూడదు. అయితే ఇది అయితే ఇక ఇంకోటి ఏంటంటే, ఇక పంట రుణాల వివరాలు ఇవ్వండి బ్యాంకులకు కోరిన రాష్ట్ర సర్కారు. ఇప్పుడు మరి వీళ్ళు ఈ ఎలక్షన్ ముందటని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారా కానీ నాకైతే అర్థమవుతుంది. అయ్యా మీరు డిసెంబర్ ఏదో 15 కల్లా మేము చేయకపోతే చూడంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు డిసెంబర్ 15 కల్లా చేయకుంటే మేమే ఖచ్చితంగా రైతుల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాం. వాస్తవంగా రైతుల పక్షాన పేదోళ్లను బాధలను ఖచ్చితంగా పరిష్కరించే దిశగానే మీ ఛానల్ మా యొక్క ఉద్దేశం. అయ్యా ఖచ్చితంగా మేము నిద్రపోయాం, రాష్ట్రాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తాం, కొట్లాడుతూనే ఉంటాం, ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. మాకు కావాల్సింది పేద ప్రజలకు, రైతన్నలకు నిరుద్యోగం న్యాయం అందే వరకు ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులుగానే మేము ముందుంటాం. ఖచ్చితంగా ప్రజలకు మీరు ఏదైతే ఇచ్చినో 6 గ్యారంటీలల్లా ఈ యొక్క ప్రజలకు సంబంధించిన రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి. మా నిరుద్యోగులకు నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. అయితే ఉద్యోగ క్యాలెండర్ అనేది సచివాలయంలో ఖచ్చితంగా మీరు చేయాలి సార్. అయితే బ్యాంకులకు కోరిందట, అయితే రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ 7 కటాఫ్ గా ఉంచాలని చెప్పేసి సూత్రప్రాయ నిర్ణయం. క్రాప్ లోన్లు అయితే క్రాప్ లోన్లు మొత్తం ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసేలా ప్రణాళిక తీయండి. అయితే పని చేయండి సార్, లేకపోతే మాత్రం ప్రజలు తిరగబడతారు. అయితే ఇక మీ సంగతి మాత్రం చూస్తారయ్యా. అయితే జూన్లో గైడ్ లైన్స్ అట పంట రుణాల మాఫీకి సంబంధించిన కటాఫ్ తేదీ కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు అంటే డిసెంబర్ 2023 డిసెంబర్ 7ను తీసుకోవాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించింది. అదే కాకుండా ఎన్నికల ఫలితాల వచ్చిన రోజున డిసెంబర్ 3ను తీసుకోవాలని చెప్పేసి ఇంకా పంట రుణాల వివరాలు మన ఎస్ఎల్బిసి నుంచి తీసుకున్న తర్వాతనే జూన్లో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నది. జూలై చివరి వారంలోని మాఫీ ప్రక్రియ మొదలు పెట్టాలి, ఆగస్టు 15 కల్లా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేయనున్నది. అయ్యా మీరు ఈ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఈ డ్రామాలు ఆడినంటే ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరు ఏదైతే అన్నారో 2 లక్షల రుణమాఫీ గత ప్రభుత్వము ఈ ఓటుగలు వేసింది, సారణ వేసింది, బారణ వేసింది, కానీ అయితే పూర్తిగా ఒక 100% ఇవ్వలేకపోయింది. ఖచ్చితంగా
మీరేమన్నారైతే వాళ్ళ మీద మొత్తుకున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ మీద వాళ్ళు రుణమాఫీ చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు మొత్తుకున్నారు కదా, మీరెంత పూర్తి చేస్తారో మరి రుణమాఫీ చూద్దాం. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా మేమే గొంతుకై మీ ముందుకు ఖచ్చితంగా వస్తాం. అయితే ఇది ఇక ఇంకోటి చూస్తే రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్. అయితే ఇక ఇవాళ పేరెంట్స్ మీటింగ్, జూన్ 12న స్కూల్ రీఓపెన్. రాష్ట్రంలో అన్ని స్కూళ్లు బుధవారం సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ పరిధిలోని బడులకు సెలవులు ఇవ్వనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. అయితే ఇక రేపటి నుంచి స్కూళ్ళు సెలవు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, అయ్యా మీ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి. ఎందుకు అనంటే గ్రామీణ ప్రాంతాలలో అయితే చాలా మంది సంబంధించిన ఈ స్కూళ్ళలో సెలవులలో చాలా మంది పిల్లలు మరణించే అవకాశం ఎందుకు వస్తుంది అనంటే వాళ్ళని మీరు బయటకు వదలడం వల్ల ఆ కుంటలలో కానీ బావులలో కానీ ఒక గుంతలలో కానీ జేసీబీకి సంబంధించిన ఆ గుంతలు ఇవ్వడం వల్ల వాళ్ళు స్నానానికి వెళ్ళేసి అది ఒక ఫ్రెండ్స్లో అలా యొక్క సంతోషంలో వెళ్తారు, కానీ అలాంటి దుఃఖంలో ఉండే పరిస్థితి అవుతుంది. మనం గత సంవత్సరంలో తీసుకున్నా కానీ సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని ఇంటిలోనే ఉంచేసి ఇంటి పరిధిలోనే ఆడుకునేటట్టు చేసేసి ఆ విధంగా ప్లాన్ చేయండి అయ్యా. ఎందుకు అనంటే గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. మా యొక్క టీవీ తరఫున మీ యొక్క మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు మీ బాధ్యతలోనే మీ పిల్లలు ఉంచుకొని ఖచ్చితంగా ఇంటి దగ్గరనే ఉండేటట్టు, ఇంటి దగ్గరనే ఆడుకునే విధంగా ప్లాన్ చేయండి, ఆ విధంగా చేయండి. అయితే ఇంకోటి చూస్తే కరీంనగర్లోని పొన్నంతో కలిసి నామినేషన్ వేస్తున్న వెలిచల రాజేందర్ రావు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచల అట్టహాసంగా నామినేషన్ చేసిన రాజేందర్ రావు తోడు వెళ్లిన మంత్రి పొన్నం, 3 ఎమ్మెల్యేలు అలిగిరెడ్డి వర్గీయులతో అయోమయం. కరీంనగర్లో రసవత్తంగా కాంగ్రెస్ రాజకీయం. వీళ్ళది అధికారంలోకి వచ్చిన ఇంకా శుద్ధి కలుస్తలేదు వీళ్ళ సంసారం. కాంగ్రెస్ లకు సంబంధించి ఈ వాళ్ళ దాంట్లోనే రెండు వర్గాలకు సంబంధించిన పోటీ ఉన్నాడు, ఇంకా కలుస్తున్నది. వాళ్ళని అటుని కలిసి నామినేషన్ అయితే ఏం చేయదు. ఎవరిని అయితే వెలిచల రాజేంద్రరావు అని చెప్పేసి అభ్యర్థిని కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని అయితే ప్రకటించారు. ఇక ఇంకోటి చూస్తే కవిత నిజాలు చెప్తలే. ఎందుకు చెప్తుంది అక్క? ఎందుకు చెప్తుంది అక్కకి? ఎందుకు అవసరం లేదా? అక్కకు నడవాల్సింది దందా, నిజాలు ఎందుకు చెప్తుంది? అయితే ఇక ఆమె బెయిల్ ఇవ్వద్దని, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, ఎప్పటి నుంచి చెప్తున్నారు. అక్క బయటకు వెళ్ళిందంటే సాక్ష్యాలు తారుమారైతే అని ఆల్రెడీ వీళ్ళ దాకా వెళ్ళింది. ఎవరికి? సిబిఐ ఇట్లా చెప్పారు. అంతకుముందుకు ఎవరయ్యానంటే ఈడీ ఇట్లా చెప్పారు. ఈమె బయటకు వెళ్ళిందంటే సాక్ష్యాలు తారుమారైతే అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ఈ యొక్క కేసును ట్రాన్స్ఫర్ చేశారు, సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్ళు ఇట్లా గది చెప్తున్నారు. ఈమె బయటకు వెళ్ళిందంటే ఖచ్చితంగా సాక్ష్యాలు తారుమారైతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి అక్క నిజాలు చెప్తలేదు అక్కడ. ఎందుకు చెప్తుందయ్యా? తెలంగాణ రాష్ట్రం కోసం అక్క మహిళల కోసం బాగా కొట్లాడింది కాబట్టి అయితే ఇక చెప్తలేదు. కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ అయితే మన తీర్పు మేయర్ మన 2గా రిజర్వ్ కదా, 2కు రిజర్వ్. ఈడీ కేసును కొనసాగిన వాదనలు కవితను టెర్రరిస్ట్ గా ట్రీట్ చేస్తున్నారన్న ఆమె తరఫున అడ్వకేట్ కావాలనే ఫోన్లను ఆమె ఫార్మాట్ చేస్తున్నారని ఈడీ. అయ్యా అక్కడ టెర్రరిస్ట్ ఎందుకంటామయ్యా? తెలంగాణ మన ఎవరు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల ఎవరు చంద్రశేఖర్ రావు వారి కూతురే కదా మన బతుకమ్మ చీరలని మా అక్కను ఇవన్నీ మొత్తం బాగానే వేసింది కదా. టెర్రరిస్ట్ ఎందుకైతే? తెలంగాణ మహిళా సమాజానికి ఈమెనే మొత్తం ఉద్ధరించింది. అందుకోసమనే ఆ తిహార్ జైల్లో మొత్తం బాగానే పోరాటం చేసిందయ్యా. ఈ యొక్క అడ్వకేట్ అట ఈయన బాధపడుతుంది, అక్కడ టెర్రరిస్ట్ గా చూస్తున్నాని ఈయనకు బాధ అవుతున్నట్టుంది. అయితే ఏం బాధపడకన్నా, అయితే టెర్రరిస్ట్ ఏం కాదు కానీ కొద్దిగా మన ఢిల్లీలో లిక్కర్ దందా నడిపింది అంతే, వేరే ఏం నడపలే కానీ లిక్కర్ దందా అయితే నడిపింది అంతే. ఇక ఇంకోటి చూస్తే లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే కింకిన్ అని విచారణలో నిజాలు చెప్పడం లేదని చెప్పేసి సిబిఐ పేర్కొంది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులు దర్యాప్తును ప్రభావితం చేస్తారని చెప్పేసి బెయిల్ ఇవ్వద్దని కోర్టుకు దృష్టికి తెచ్చింది. బీఆర్ఎస్
స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న తనకు సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ స్పెషల్ కోర్టులో సోమవారం వాదనలు నడిచినాయట. ఇక అక్క ఇట్లా మన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ ఎప్పుడు వద్దాం బయట, కానీ వాళ్ళు అనుకుంటారు లోపల, కానీ వాళ్ళు ఇడిచేటట్లేరు. వీళ్ళు మరి చెప్పేటి అన్న వీళ్ళు మంచి చెప్తారన్నా వాళ్ళన్నా ఇంట్లో, మరి వీళ్ళు చెప్పేటి అన్న అన్ని ఏంటంటే మనం వాళ్ళని చూస్తున్నాం. మా కొడుకు స్కూళ్ళకు పరీక్షలు రాయాలి, నేను అందుకోసం నేను పోయితేనే రాస్తాడని మా అక్క అంటుంది. ఈయననేమో అయితే ఏడా ఇక షుగర్ లెవెల్స్ పెంచుకొని ఇంటికి పోతా ఏదో మెడికల్ టెస్ట్ మీద అని సార్ అంటారు. వీళ్ళ మాటలు వీళ్ళే గంత హోదాలో సీఎం హోదాలో ఉన్నది గాయనే ఉన్నాయి. ఈ అక్కనేమో ఈ పరీక్షలు రాయాలి, నేను ఇక్కడ ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేయాలి, ఇక్కడ నేను ప్రచారం చేయాలంటే చేసిందేమో కాదండా. మరి ఈడనేమో మళ్ళా అయితే ఏం చేయలేదు, నేను మామూలుగా ఇది వచ్చి ఏడో మళ్ళా మన ప్రజలకు ఉద్ధరించిన పని చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇంటికి వస్తాడట. చేసింది కాదందా, చేసింది చాలక ఇక్కడట వచ్చాట ప్రచారం చేస్తాడట. ఎవరు కలవకుండా కవితక్క. చూద్దాం మరి అక్కడ ఇచ్చేటట్టు లేరు. అయితే 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? అయ్యా ఎవరంటారు అయ్యానంటే మన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు. వాస్తవేనయ్యా, ఆయన రాజీనామా చేస్తారో చేయలేదు, కానీ నేను చెప్పి మాట్లాడి జర్ర మీరు 2 నిమిషాలు వినాలి. వాస్తవంగా అయ్యా హరీష్ రావు గారు మరి 10 సంవత్సరాలు ఉన్నారు. వాస్తవమే, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నదయ్యా. మరి మీరు ఎంత పూర్తి చేశారు? ఇలా మొన్నదాకా నిన్ననే వచ్చింది 3 నెలలు కలిసిపోయి వాళ్ళను రుణమాఫీ చేయకుంటే సీఎం హోదా నుంచి తప్పించుకుంటావా అని అంటున్నారు. మరి 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల ఉసురు కలిగింది, రైతుల ఉసురు కలిగింది, అదేవిధంగా అందరి ఉద్యమకారుల ఉసురు కలిగింది. వీళ్ళందరూ ఉసురు కలిగింది. కనీసం వాళ్ళకు మీరు న్యాయం చేయలేకపోయారు. ప్రజలకు ఏది రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకు అయితే నోటిఫికేషన్ వేయలేకపోయింది. మీరు వేసింది ఇవన్నీ వేసేసి ఇప్పుడట నిన్నగాక మొన్నొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సార్ అంటాడు మీరు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? మరి అయ్యా మీరు రాజీనామా చేయలేదు, మరి మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు, దళితులకు 3 ఎకరాలు అన్నారు, సీఎం అన్నారు, ఇవన్నీ అన్నారు. మరి మీ మాటలు ఎటువైనాయి సార్? మరి గతం గుర్తుంచుకోవాలి, గతం గుర్తుండాలి. అయ్యా హరీష్ రావు గారు, మీరు చేసిన ఘనకార్యం ఎంతుందో మీరు మీకు చెప్పాలి. మీరు చేసింది మరి ప్రజలకు ఏ విధంగా మీకు అయింది. కాళేశ్వరం గడిచి అది గంగలవాడ. ఇప్పుడు మల్లన్న సాగర్ గిట్ల గదే పరిస్థితి అయ్యే అవకాశం ఉన్నట. మల్లన్న సాగర్కి సంబంధించిన కథ మరి ఇక్కడ చెప్పారు. అయ్యా అయితే ఇక రేవంత్ రెడ్డి గారిని రాజీనామా చేస్తావా అని అంటున్నారు. ఇలా అయితే ఇక ఈయన ఉన్న చూడు, ఇక శాస్త్రం అనేది గుర్తుకొస్తలే కానీ అయితే ఇక వీళ్ళు అట్లున్నా అన్నట్టు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. అయితే కాంగ్రెస్ గ్యారంటీలే ఆ పార్టీకి భస్మాసుర హస్తం అయితే మన ఓట్ల కోసం రుణమాఫీ పేరిట నాటకాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సీఎం హోదాకు తగ్గట్టు మాట్లాడితే మంచిదని వ్యాఖ్య. వాస్తవమే. అయితే ఈయన సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏంటంటే హుందాతో మాట్లాడాలి. ఒక తెలంగాణకు బాస్ కాబట్టి ఒక హుందాతో మాట్లాడాలి ఖచ్చితంగా. అప్పుడంటే పిసిసి అధ్యక్షులుగా ఉన్నాం, ఏం మాట్లాడినా నడిచింది. కానీ ఇప్పుడు అయితే మీరు ఏ విధంగానంటే తెలంగాణ ప్రజలకు మీరు విధానంగా ఉంటారు కాబట్టి ఒక విధంగా హుందాగా మాట్లాడాలి. అది వేరే పార్టీలు మాట్లాడడం అది ఇక మాట్లాడుతుంటారేమో కానీ మీరు రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్యమంత్రి అయ్యా అది మర్చిపోకుండా. అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఇక మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాయనంటే ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఆడితే ప్రజలు బుద్ధి చెప్తారు, ఓటుతోనే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. వీళ్ళు ఆల్రెడీ ఇవన్నీ మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ చూసి మరి ఇప్పుడు ఎవరు చేస్తారనేది ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపిస్తారు. ఇక ఇంకోటి చూస్తే కర్ణాటక చేరిన ఖమ్మం పంచాయత పక్క రాష్ట్రం దాకా పోతుందట, కర్ణాటక జిల్లా పోతుందట. అయితే బెంగళూరులోని ఖార్గేతో బట్టి పొంగులేటి అక్కడి నుంచి
తుమ్మలకు ఫోన్, ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసిసి కసరత్తు. వీళ్ళిద్దరికి నడమ నడుస్తున్నట్టున్నాయా. ఓవిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అయితే ఈ భట్టి సార్కు ఈ ఖమ్మం పంచాయతీ ఇంకా ఇక ఈయన సార్ ఈయననుకుంటున్నావు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంకే ఆయన పోటీ ఛాలెంజ్ ఇచ్చిండు. ఖమ్మం జిల్లాల 10కి 10 సీట్లు అయితే కాంగ్రెస్ మన ఏది బీఆర్ఎస్ గెలవనియా అని చెప్పేసి పట్టుబట్టిండు. అసెంబ్లీ గేట్ వరకు రానియా అయితే అన్నంత పని చేసిండు ఈయన. అయితే ఇక మామూలుడు కాదయా ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే. ఇక వీళ్ళకే ఇక పడతలు కదా మరి ఏందో మరి పంచాది. ఈయన ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఇక కాంగ్రెస్ ఉన్నది అప్పటి నుంచి గదే ఉంది ఇది. అయితే ఇక వెలుగుకు సంబంధించిన పేపర్. ఇంకోటి చూస్తే ఈనాడుకు సంబంధించి మోడీకి ఓటమి భయం. అయితే అందుకే మత పిచ్చి పట్టేలా మాట్లాడుతున్నారు. ఏ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలిక. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం. అయ్యా మీరు ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కోసమే మీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ కోసమే మీ 6 గ్యారెంటీలు ఇచ్చారు. అయితే ఈ అభ్యర్థి గెలవకుండా పథకాలు ఆగిపోతాయంట. అయ్యా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు మళ్ళీ మీరు కట్టాలంటే మీకు ఓట్లు పడతాయా మరి చూడుంటుంది. మీరు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ దీనికి సంబంధించి మీరు గెలవకుంటే ఓట్లు పడతాయనేది అది ఎంత సిగ్గుచేటయ్యా. మరి భాజపా కోసం కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు. డమ్మీ అభ్యర్థులను కాదు, కాలు మొక్కినా అక్కడ బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులు నిలవకుండా పోయింది. ఆయన డమ్మీ అభ్యర్థులను కాదు, ఉన్నోళ్ళంతా పోయి మళ్ళీ గుంపులో వేరు. మళ్ళీ కాంగ్రెస్ అంట ఈ గుంపు పోయి ఆ గుంపులో పోతుంది, మళ్ళీ ఆ గుంపు పోయి మళ్ళీ తెలుస్తూ ఏడా ఉంటుందో తెలియదు. కానీ ఈ గుంపులు ఆల్రెడీ లేకుండా పోయినాడు. ఆడ గేట్లు ఎత్తిండు, ఇక్కడ గేట్లు తెరిచింది. సో ఆ పరిస్థితి అయిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి. గేట్లు లావట్టే పరిస్థితి అయిపోయింది. ఆడ రేవంత్ రెడ్డి గారు ఆడ పక్కన పని చేసింది కావాలి మొత్తంగా. సో ఆ పని చేసిండు. అయితే ఇంకోటి ఏంటంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విషయం అన్నాడు అంటే ఈ అభ్యర్థి గెలిస్తేనే 6 పథకాలు వర్తిస్తాయంటే మరి తెలంగాణ ప్రజలు మరి మళ్ళీ మిమ్మల్ని ఏం గెలిపించానో మీరే ఆలోచించుకోవాలి. ఈ నిజామాబాద్ ఆదిలాబాద్ అంతాయిపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక మళ్ళీ మీరు వాయించినట్టు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వాయిస్తారా, మీరు డోల్ వాయిస్తున్నట్టు మళ్ళీ ఈ లోక్సభలలో నీళ్ళని వాయిస్తారు. మీరు ఇట్లనే మాట్లాడారంటే తెలంగాణ ప్రజలు 100%గా ఈడ ఊరినట్టే మిమ్మల్ని ఊపుతారు. ఇక ఆదిలాబాద్ జనజాతర సభలో డోల్ వాయిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే పేర్మ బొజ్జు, మంత్రి సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి అక్రమ్ సుగుణ తదితరులు కొట్టురి తర్వాత కొడతారు మీకు. కానీ అయితే ఇక వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం, పద్మశ్రీ అవార్డు అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, మన కేతావత్, సోమ్లాల్ మొత్తం 66 మందికి పద్మ అవార్డులు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంటే ఓట్ల కోసం రాముని రోడ్లపైకి తీసుకురావడం మోదీకే చెల్లింది. రాముడు మాకు కూడా దేవుడే, మా ఇంట్లోని ఆయనతో పాటు ఇతర దేవులను పూజిస్తాం, దేవుడి గుడిలో భక్తి కుండల్లో ఉండాలి. నేను హిందువుగా గర్విస్తా, ముఖ్యమంత్రిగా ఇతర మతాలను గౌరవిస్తా. మతం పేరిట విభిన్న రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. అయ్యా మరి పోరాటం చేసింది మస్తున్నది. ఇన్ని రోజులు ఆల్రెడీ చూసారు మీ పోరాటాలు, మీ ఇవన్నీ ఆల్రెడీ స్కామ్లు చూసారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇక ఇప్పుడు ఇళ్ళకి వచ్చిన తర్వాత ఈయన మాట్లాడతాడు కాంగ్రెస్ సంగతి. అయితే షబాష్ అయితే గుకేష్ క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన పిన్న వయసుగా తెలుగు కుర్రాడి రికార్డ్ అట. అయితే 15 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ మన దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చదరంగంలో పెను సంచలనం సృష్టించాడు. చెస్ పండితులను ఆశ్చర్యపరుస్తూ అత్యంత పిన్న వయసులో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన ఆటగాడిగా మన సొంతం చేసుకున్నాడు. సోమవారం ఆఖరిదైన 14వ రౌండ్లో నకమురతో గేమ్గా డ్రా ముగిసిన గుకేష్ 9 పాయింట్ల అగ్రస్థానంలో నిలిచి ప్రపంచ ఛాంపియన్ ఫైనల్ గా అత్యంత సాధించాడు. ఈ తెలుగు కుర్రాడు ప్రపంచ టైటిల్ చైనాకు చెందిన రిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరెంటో తలపడ్డారు. అంటే మన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ఛాంపియన్ కు అర్హత సాధించిన 2వ భారతీయుడు గుకేష్. క్యాండిడేట్స్ టోర్నీ మహిళల విభాగంలో తెలుగు అమ్మాయిలు కోనేరు హంపి 2వ స్థానంలో నిలిచింది. వాస్తవంగా అయితే మనం భారతదేశానికి సంబంధించి విశ్వనాథ్ ఆనంద్ ఆయన తర్వాత ఈయనయ్యా షబాష్ ఏమంటున్నాడే ఈయన గుకేష్ అని చెప్పేసి తెలుగు కుర్రాడు చెస్ లో మామూలుగా ఈయన 2వ స్థానంలో గెలిచిండయ్యా.
ఇంకోటి చూస్తే చేవెళ్ళ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ ఆస్తులు 4,568 కోట్ల ఏటనయ్యా. అయితే గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి పెన్నసాని కుటుంబ ఆస్తుల విలువ 5,700 కోట్లు. అమ్మో, బాగానే మంచిగానే ఉన్నట్టునే సార్లే. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఇచ్చేది ఏమో గిలుతుంటాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎన్నైతే వీటిలో మనకే అర్థం కాదు. అంటే ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తుల విలువ 7,557.65 కోట్లట. మామూలు అభ్యర్థులే గింతునే, మరి ఈయన ఏపీ సీఎం అభ్యర్థి గింత ఉండడం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది మరి సారది. అయితే ఆయన ఒక్కరి ఆస్తే 529.87 కోట్లట. రిలయన్స్ జియో ఫైనాన్షియల్ లో జగన్ భార్య కుమార్తె పెట్టుబడులు ఆయనపై 26 కేసులట. సారుకు సంబంధించి అయితే సారుకు ఒక్కరికి సంబంధించి గిన్నె ఉన్నాయట, అంతే గివ్వే ఉన్నాయట. సూరత్ లో ఏకగ్రీవం లోక్సభకు ఎన్నికైన భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ వైదొలిగిన మిగతా అభ్యర్థులు. సూరత్ లో ఆల్రెడీ ఏకగ్రీవం అయ్యా. ఒక క్యాండిడేట్ ఆల్రెడీ బీజేపీకి యాడ్ అయిపోయిండు. ఇక 399 రావాలి కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి వైదొలిగిందట. కార్గేకు ఖమ్మం పంచాయతీ అట. బట్టి పొంగిరెడ్డితో విడివిడిగా సమావేశం, అధిష్టానంతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్న పార్టీ అధ్యక్షులు. ఇంకా ఈ పార్టీలు ఇంకా వారం రోజులు 15 వారం ఇంకెంటున్నాయి. ఇలా 23ఏనా, ఈ 13కేనా, మే 13కేనా ఇంకా అభ్యర్థుల నిల్వ నడుస్తుంది కాంగ్రెస్ లో. ఇంకెట్టుంటది సుప్రీం సంసారం అంటే. అయితే ఇది రిటర్నింగ్ అధికారి శశాంక్ నామినేషన్ పత్రాలు అందజేస్తున్న చేవెళ్ల భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. చిత్రంలో అందల శ్రీరాములు, కేఎస్ రత్నం, లక్ష్మణ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇంకోటి చూస్తే ఇక రుణమాఫీ చేయకపోతే రాజీనామాకు సిద్ధమా, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అంటే కరువు, కోతలు, కష్టాలు, మీ హామీలే మీకు అయితే భస్మాసుర అస్తాలవుతాయి. భారత సీనియర్ నేత హరీష్ రావు ధ్వజం. అయ్యా వీళ్ళు ఇవ్వకుంటే వీళ్ళ పని తెలంగాణ ప్రజలే చూసుకుంటారు ఖచ్చితంగా. మళ్ళా 5 ఏళ్లలో రాష్ట్రంలో సీట్లను గెలుస్తాం, 3వసారి మోదీ ప్రధాని కావడం ఖాయం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అయ్యా ఇప్పుడు కావాల్సింది అయితే ఏమంటారు, ఇప్పుడు కావాల్సింది మీరేనాయా అన్నట్టు ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది నరేంద్ర మోడీ నాయకత్వమే అని చెప్పొచ్చు. ఇంకోటి 10వ తరగతి ఫలితాలు. సాగర్ మన టెయిల్ పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరం. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో చేర్చండి. కృష్ణా బోర్డు చైర్మన్ తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఫిర్యాదు. ప్రతిష్టాత్మకం పక్కా వ్యూహం, చురుగ్గా సామాజిక మాధ్యమాల విభాగాలు అయితే క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు కీలకంగా వార్ రూమ్లు లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారా, ఇప్పుడు ఎక్కడికి గెలవాలనే భయంతో పడుతున్నారు. అయితే ఇక్కడ చూద్దాం, ఎందరు భగభగ ఓటు దాహం. అయితే ఓటు ఇస్తలే కానీ నీళ్లు మాత్రం అడగొద్దు. ప్రజలే అంటున్నారు ఓట్లు వేస్తలే కానీ నీళ్లు మాత్రం అడగకూడదు అంటున్నారు. అంటే గంత పరిస్థితి అయిపోయింది నీళ్ళకు. ఇక సాక్షికి సంబంధించిన గులాబీ రథం ప్రజాపదం. రేపటి నుంచి 17 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర. విస్తృత స్థాయిలో ప్రజలను కలిసేట్లు ఏర్పాట్లు. ఎక్కడికక్కడ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ నేతలతో కలిసి రోడ్ షోలు. ఉదయం వేళలో రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనార్టీలు తదితర సామాజిక వర్గాలపై ప్రత్యేకంగా భేటీ. ఇప్పుడు యువకులు పనికొస్తారు, ఇప్పుడు మహిళలు పనికొస్తారు, దళితులు పనికొస్తారు, ఇప్పుడు అందరు పనికొస్తారా? ఓట్లు రాగానే అందరూ పనికొస్తారు. మూలకున్న ముసలుడైనా కానీ తాత ఇప్పుడు నువ్వు మంచుకున్నవే, నీకు ఇది కావాలన్నా అది కావాలంటారు. ఇక ఓట్లు వేసుకున్న తర్వాత నువ్వు ఓనిగా అంటారు. ఇక మొత్తం ఆడ ముంగట పోయి నిలబడితే నువ్వు ఓనిగా అంటారు. సో అది ఓట్లు ఉన్నప్పుడు అయితే మనమే గుర్తుకొస్తాం. ఓట్లు అయిపోయిన తర్వాత నువ్వు ఎలానా మళ్ళా ఉంటుంది కథ. అందుకోసమనే నాయకుడిని ఎవరైతే
ఖచ్చితంగా పనిచేసే నాయకుడిని ఎన్నుకోండి. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్తూనే ఉన్నాం. ఎందుకు అనంటే మన వీడియోల ద్వారా కనీసం కొంతమంది అయినా మార్పు అనేది రావాలనే ఉద్దేశంతోనే మనం చెప్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా కావాలనే ఉద్దేశంతోనే మనం చెప్తున్నాం. నాయకుని ఖచ్చితంగా తగిన అక్కడ ఉన్న నాయకుని మంచి నాయకుని ఎన్నుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి మంచి నాయకుని ఎన్నుకొని ఓట్లేయండి. ఇక ఈయన మహిళలతోనట, యువతతోనట, దళితులతోని, గిరిజనులతోని. అయ్యా నువ్వు దళితులకు ఏం చేసినావు? 3 ఎకరాల భూమి అయిపోయింది. గిరిజనులకు ఏం చేసినావు? పట్టా భూములు ఇచ్చినావు. మహిళలకు సంబంధించి ఏం చేసిరు? యువకులకు నువ్వు నిరుద్యోగ భృతి లాంటివి, తర్వాత నోటిఫికేషన్ లాంటివి ఏం చేసినావు? సో అది అవన్నీ చెప్పాలయ్యా. మరి ఈ రోడ్ షోలు, ఇంటర్వ్యూలు ఇవి ఇస్తాను కదా. మరి యువకులకు కానీ, మా గిరిజనులకు కానీ, మా ఎవరికి దళితులకు కానీ వీళ్ళందరికీ మరి నువ్వు చెప్పాలి. మరి అయ్యా కేసీఆర్ గారు షోలు చేసుడు బాగానే ఉంది, కానీ ఆ ముచ్చటి ఇట్లా చెప్పాలి మీరు ఏ విధంగా మీరు చేశారు అనేది. అయితే ఇక ఈ విధంగా చేశారట. 10 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధిపై వివరణ, కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఫల్యాలను ఎనగట్టేలా ఎన్నికల ప్రచారం, తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజల్లో ఆలోచన రేకెత్తేలా పర్యటన, కేసీఆర్ యాత్ర చుట్టూ రాజకీయాల కేంద్రీకృతం అయ్యేలా ప్రణాళిక చెయ్యి. అయితే ఆల్రెడీ మీ దాంట్లో గేట్లు ఎత్తిస్తే అనకూడదు. ఇక మీరు చెప్పే మాటలు ఏడింటారో కానీ మీరు మీ తిప్పలైతే మీరు వడరు. కానీ కాంగ్రెస్ కు అది ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం పోయింది. ఇక మీ మీద వచ్చింది మా ఇన్ని రోజులు మీరు చేసారు. ఈ కేటీఆర్ మాటలు అయితే ఇంకా తగ్గుతలేవు. ఆయనకు అందరికీ టోటల్ గా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర కానీ ఈయనకు మాత్రం తగ్గుతలేదు. ఇప్పుడు మళ్ళా రుచి చూస్తారు కావచ్చు. 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రజల పక్షాన కొట్లాడేది బీఆర్ఎస్ భావిస్తున్నారు. అయితే 8 నుంచి 10 సీట్ల స్థానాల్లో కారుదే విజయం అట. చూడండి, నేను అన్నట్టు 8 నుంచి 10 సీట్లు అట. ఒక్కడికి గెలిస్తే ఆయన సారు ఆయన అన్నట్టున్నాడు కదా. ఈయన 10 సీట్ల కడిపోతుంది సారు, కేటీఆర్ సారు. అయితే ఇక ఈయన భాషని ఇట్లా మార్చుకోవాలట. మన పండితులు చెప్తారు పంచాంగంలో. ఇద్దరు మంచిగా ఉంటే అయితే విజయం కావాలంటారు. ఈయన మాట్లాడే మాటలకు ఇక మరి ఎటుపోతుంది మరి ఈసారి. అయితే ఆ నియామకాల రద్దు, అత్యాచార బాధిత బాలిక 30 వారాల గర్భ విచ్ఛితికి అనుమతట. మన అత్యాచారానికి గురైన గర్భం దాల్చింది 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భం దాల్చి విచితికి సుప్రీంకోర్టు అసాధారణ అనుమతి మంజూరు చేసింది. అయితే ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఏప్రిల్ 4న బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టినట్టు వివరించింది. ఇంత ఘోరం అది. చూడు, అత్యాచార బాలిక 30 వారాలుగా గర్భ విచ్చితట. అయితే ఇక ఇంకొకటి చూస్తే ఇక్కడ వాళ్ళని కళ్ళమంట సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ను ప్రజలు ఆదరిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. అందుకే ఓడగొట్టాలని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మోదీ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. ఈయన రేవంత్ రెడ్డి ఏమంటాడయ్యా అంటే కేసీఆర్ మోదీ తోడు దొంగలట. రేవంత్ రెడ్డి అంటాడు అయితే ఈ తోడు దొంగలు ఈ తోడు దొంగల సంగతి ఈ ముందు అనేది ఇంకా తెలుస్తుందయ్యా. ఈ కేసీఆర్ తోని గాయనకు సోపతి ఏదో ఉండదు. ఏనుకు ఎలుకకు సోపతి పెట్టినట్టు ఉన్నది సారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ సారు ఎక్కడ, ఈయన ఎక్కడ? ఆయన పని చేసి ఎక్కడ, ఈయన ఎక్కడ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు తెలుసు. అయితే నరేంద్ర మోడీ సార్ ఏం చేసిండు, దేశ ప్రజలకు ఏం చేసిండు, ఇక్కడ సార్ ఏం చేసిండు ఆల్రెడీ అందరికీ తెలిసింది. ఇక ముచ్చట ఏం లేదా అని చెప్పాల్సింది. అయితే ఇక మండే ఎండలు, రాష్ట్రంలో సోమవారం 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు. మరో 2 రోజుల పాటు సాధారణం కంటే ఎక్కువ ఉంటాయన్న వాతావరణ శాఖ. ఎక్కడికక్కడ తేలికపాటి వానలు అయితే పడవచ్చని చెప్పేసి హెచ్చరిక. అయితే ఏపీలో మన ప్రతిభ చాటిన పేదింటి పిల్లలట. కామెకైతే 600కి 599 మార్కులు వచ్చినాయి. అంటే ఒక్క మార్కు దాకా 600 వచ్చినాయంటే గ్రేట్. పేదింటి విద్యార్థి అట. అయితే ఇక శాశ్వత రిజిస్ట్రేషన్లు షోరూమ్లనట. అయితే ఇక ఇంకోటి కాంగ్రెస్ లక్ష్యం దూరమేనట. టార్గెట్ 14 మిషన్ 15 టెస్ట్ సగలే అంటున్న పార్టీ అంతర్గత సర్వేలు. ఇప్పటికీ ఏఐసిసికి నివేదికలు 10 నుంచి 11 స్థానాల్లో పరిస్థితి సానుకూలమని చెప్పేసి తేలినట్టు సమాచారం. 3 చోట్ల నో ఛాన్స్, 2 చోట్ల బీజేపీతో, 1 చోట బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్. అయితే హైదరాబాద్ ఎలాగో ఎంఐఎం అని చెప్పేసి స్పష్టీకరణ. అంతా ఉన్నారట. మాధవీలత దూసుకుపోతుంది. పాత బస్తీ కాదు ఏ బస్తీ అయినా మొత్తం ఆమె గెలిచిందంటే హ్యాట్రిక్ అయ్యా పాత బస్తీలో మాత్రం. వీళ్ళు పాత బస్తీలో ఎంఐఎం సంబంధించిన
వాళ్ళే మా వాళ్ళే రావాలని చెప్తారు, కానీ పాత బస్తీలు ఇప్పటికీ అసలు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మనకి ఘోరం అనిపిస్తుంది. మరి ఇంకా వాళ్ళని ఇంకా నమ్ముతున్నారు, ఇంకా ఎంఐఎం పార్టీని ఇంకా వాళ్ళని నమ్ముతున్నారు. మా వాళ్ళు అని అంటే ఆడ ఆల్రెడీ మనం పాత బస్తీలో చూడొచ్చు, అక్కడ మొత్తం టోటల్. అందుకోసమనే మీరు పనిచేసే నాయకులు ఎంచుకోండి. అయితే ఎంఐఎం పార్టీ కానీ ఏ పార్టీ కానీ అక్కడ ఉన్న ప్రాంతాన్ని డెవలప్మెంట్ కావాలి, మెయిన్ ఉద్దేశం అది. ప్రజలకు డెవలప్మెంట్ అనేది ముఖ్యం. కానీ అయితే ఈ పార్టీ గెలవాలి, ఆ పార్టీ గెలిచినా కానీ, ఏ పార్టీ గెలిచినా కానీ మీకేం రాదు. మనకు కావాల్సింది ప్రాంతం అనేది అభివృద్ధి కావాలి. సో మాధవీలత టఫ్ ఫైట్ ఇచ్చేటట్టు అయితే ఒక విధంగా అంతకుముందుకు ఎంఐఎం అసదుద్దీన్ ఆడ ప్రచారం చేసిన దాఖలాలు కనిపించి ఇప్పుడు ఆయన రోడ్డెక్కే పరిస్థితి అవుతుంది. సో అది అట్లా ఆమె ఆ విధంగా వేసేసింది ఆయన మొత్తం టోటల్గా. ఇక మనం చెప్పినాం కదా శభాష్ గుసేకట అయితే క్యాండిడేట్స్ చేసుకోని టైటిల్ గెలిచిన భారత యువ మన గ్రాండ్ మాస్టర్ చెప్పినాం కదా. ఇక ఉన్నది జిత్తులమారి బాబు కోసం గ్రామాల్లోకి గుంటనక్కరట. బాబు కోసం సిద్ధమైన టీడీపీ ఎన్ఆర్ఐల మందనట. ఇక గుంపులుగా రాష్ట్రంలోని ప్రవేశించి ఎన్నికల అక్రమాలు అయితే కులం డబ్బు మదంతో ప్రజలను ఏమార్చే యత్నాలు గ్రామాల్లో వెళ్లి ఓటర్లను ప్రలోభ పెట్టడంపై దిశానిర్దేశం మన కోమటి రాజయం నేతృత్వంలో శిక్షణ. వైఎస్ఆర్సీపీ ఓటర్లను ప్రభావితం చేయడమే లక్ష్యంగా సోషల్ మీడియాలో మన ఎన్ఆర్ఐ బ్యాచులర్గా విహారం అయితే వివరాల సేకరణ నుంచి ఓట్లు వేయించే వరకు కీలక బాధ్యతలు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటున్న విశ్లేషకులకు ఎన్నికల సంఘం దృష్టికి పెట్టాలని చెప్పేసి సూచన. ఇక బాబట ఏదో ఎత్తుగడలు చేసేసి ఎన్ఆర్ఐ టీమును పెట్టేసి ఓట్లను మభ్యపెట్టేటి ఇక్కడికి ఓట్లను వేయించుకునే విధంగా చేస్తారని చెప్పేసి సాక్షికి సంబంధించిన ముచ్చట్లయ. అయితే అమ్మ ఒడి సర్కార్ బడి జగన్ ఇచ్చిన నమ్మకం అట. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15,000 ఇస్తామని చెప్పేసి హామీ చెప్పినట్టు అర్హులందరూ ఖాతాలోకి తొలి ఏడాది నుంచే జమ. కానీ 2 పిల్లలకు ఇస్తామని ఒకరికే ఇస్తున్నారంటూ రామోజీ కేకలు. ఈయన రామోజీ మీద పడిండు, ఎందుకంటే ఈయన రామోజీ ఈయనకు సపోర్ట్ చేస్తాడు కాబట్టి రామోజీకి సంబంధించిన పేపర్లో వేసినట్టుండు ఇది. అయితే ఇక ఒక్క రుణమాఫీ పైనే ఒట్ట, మిగతా హామీలన్నీ గట్టున పెట్టినట్టేనా. 411 వాగ్దానాలు ఆగస్టులో నెరవేరుస్తారా, రాజీనామా చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత ఏనేటి మహేశ్వరరెడ్డి ప్రశ్న. కేసీఆర్ మంత్రి కోమటిరెడ్డిలో టచ్ అట. కేసీఆర్ తో మంత్రి కోమటిరెడ్డి టచ్ అట. అయ్యా కోమటిరెడ్డి ఆల్రెడీ ఆయన పొట్టు తిరుగుతూనే ఉంటాడు, మళ్ళీ ఆయనతో టచ్ అట ఏందా. అయితే మహేశ్వర్ రెడ్డి గారు ఇక ఇది ఇక ఇయ్యాలట్టి ముచ్చట్లు.